హలో గాయ్స్, మై నేమ్ ఈజ్ సతీష్ ధూల్పుడి. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను ఇప్పుడు. మేక్ ఏ ఫన్, సరదాగా తీసుకోండి, ఇది సీరియస్ కాదు. ఈ ఫ్రెండ్స్లో ఆట పడిన బాగుంటుంది అనమాట. అంటే ఏదో కోడింగ్ యాక్టింగ్ అనుకుంటారు వాళ్ళు. అంటే ఏం కాదు, జస్ట్ సింపుల్ అనమాట. అంటే అసలు దీని మోటో ఏంటంటే గ్యాలరీ ఎలా ఓపెన్ చేయాలి అంటే లాక్ ఉండగా, ఆ యాప్లోకి వేసుకుండగా జస్ట్ మనకు క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు. క్రోమ్ బ్రౌజర్ అని కాదు, మన దగ్గర ఏ బ్రౌజర్ ఉన్నా, నెట్ బ్రౌజర్ ఏదైనా సరే ఏం చేస్తారంటే జస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ పైన ఆన్లైన్ HTML టైప్ చేయండి. జస్ట్ ఆన్లైన్ స్పేస్ HTML కంపైలర్ ఇంకా బైస్ కింద వచ్చింది చూసారా, ఆన్లైన్ HTML కంపైలర్. ఇది ఓపెన్ చేసి ఫస్ట్ ఇది అంటే ఇవన్నీ వర్క్ అవుతాయి లేదో తెలదు, మరి నేను మీకు ఈజీగా ఉండాలని చెప్తాను. ఏదో జస్ట్ ఫర్ ఫన్ అంతే, సీరియస్ కాదు, ఫన్గా తీసుకోండి. ఇది చాలామంది తెలుసు అనుకుంటున్నాను గాయస్. నేను ఇక్కడ ఏం చేస్తారంటే 2 యారో మార్క్స్ ఇచ్చుకోండి. ఇది ఓకే. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి ఇన్పుట్ టైప్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు తర్వాత 2 కామర్స్, అదే కొటేషన్స్, కామర్స్ కాదు సారీ గాయస్. ఇక్కడ ఫైల్ అని ఇవ్వండి. అంటే ఇది కోడింగ్ అనమాట, చాలామందికి తెలుసు అన్న అందుకే మరి. ఓకే, ఫైల్ ఇచ్చిన తర్వాత రన్ కనిపిస్తా పైన చెయ్యండి. తర్వాత ఒక సెకండ్ వస్తుంది, ఒక 2 సెకండ్స్ తీసుకుంటుంది. పైన కనిపిస్తుంది గైస్, చూస్ ద ఫైల్ అని అది టైప్ చేయండి. ఈజీయే, ఫన్ అనమాట. ఇంకోండి ఇక్కడ మీడియా పిక్ అని కనిపిస్తుందా, జస్ట్ చూడండి. అంటే గ్యాలరీ డైరెక్టర్ మొత్తం ఓపెన్ అవ్వదు, ఏవేవి ఉన్నాయి అవన్నీ తెలుస్తుంది అనమాట గాయస్ మనకి. అంటే చెప్పడానికి అనమాట, ఈ గ్యాలరీ ఈ ఫోటో ఉంది కదా అని సరదాగా ఏడిపించింది మనకి. ఓకే, ఇంకా చూస్తే గాయస్ ఇవన్నీ మన ఆ గ్యాలరీలో ఉన్న ఫొటోస్, పిక్స్ ఇవన్నీ చూపించే, అంటే డైరెక్ట్ ఓపెన్ చేయాలి మనం, ఇలా చూడొచ్చు అనమాట. ఓపెన్ చేస్తే మళ్ళీ డైరెక్ట్ యాప్లోకి అడిగేది. ఓకే గాయస్, ఇవన్నీ వీళ్ళు దీంట్లో చాలామంది లాక్ చేసుకోరు. జస్ట్ ఫన్కి యూస్ చేయండి గాయస్. ఫ్రెండ్స్ ఫన్ సరదా అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే కామెంట్ చేయండి గాయస్, ఏమేం కావాలో. థ్యాంక్ యూ గాయస్ చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. జాగ్రత్త, బాయ్.